గైస్ మనము ఇంకొక మైనర్ ప్రాజెక్ట్ చేస్తాము. ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ చేస్తాం కదా, అంటే సింపుల్గా ఒక హెడ్డింగ్ ఎలా పెట్టాలి, ఒక లైన్ ఎలా పెట్టాలి, అండ్ దెన్ ఒక ఇమేజ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, జస్ట్ బేసిక్ చూసాము. దీంట్లో ఇంకొంచెం కాంప్లెక్స్గా మనం ఇంకొక వెబ్ పేజ్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ నేను 8 పాయింట్స్ ఇచ్చా చూడండి. మీరు ఏం చేయాలంటే ఒక్కొక్క పాయింట్ చదవాల, ఆ పాయింట్ రిలేటెడ్ ట్యాగ్ మీకు గుర్తుంటుంది కదా, దాన్ని మీరు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి. సో నేను దీంట్లో సొల్యూషన్ కూడా చెప్తాను, 8 పాయింట్స్ అలా ఇంప్లిమెంట్ చేయాలని ప్రాక్టికల్గా. బట్ మీరు ఫస్ట్ ట్రై చేయండి, ఈ వీడియోని పాస్ చేసి ఒక్కొక్క పాయింట్ చదువుతూ మీరు ఇంప్లిమెంట్ చేసాక ట్రై చేయండి. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే మీరు అంతా ఇంప్లిమెంట్ చేశాక చెక్ చేయాలన్నా, ఈ వీడియోని కంటిన్యూ చేసి మొత్తం సొల్యూషన్ అనేది చూడండి, ఓకేనా. సో దీనిలో ఫస్ట్ పాయింట్ ఏం గైస్, ఏ వెబ్ పేజ్ షుడ్ కంటైన్ టైటిల్ అండ్ ఫెవికాన్. టైటిల్ అండ్ ఫెవికాన్ అంటే ఏమే నేను చెప్పా. సో ఇప్పుడు ఇది ట్యాబ్ కదా, పైన ట్యాబ్ ఉంది కదా, చిన్న ఇమేజ్ కనిపిస్తుంది ఇక్కడ, దీన్ని మనం ఏమంటాం, ఫెవికాన్ అంటాం. టైటిల్ అంటే దీని పక్కన సమ్ టెక్స్ట్ ఉంది కదా, దాన్ని మనము టైటిల్ అంటాం. సో ఫస్ట్ ఇక్కడ నా దగ్గర ఏమీ లేదు, అంటే HTML ఎలిమెంట్స్ ఏమీ లేవు. సో నేను చెప్పా గుడ్డిగా మనం ఇవ్వాల్సినవి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఏమి, HTML, ఇది ఫుల్ ఎలిమెంట్ కాబట్టి దీన్ని క్లోజ్ చేయాలి ఇలాగా. సో దీని లోపల మనం ఇవ్వాల్సినవి 2 ఉన్నాయి. ఫస్ట్ది వచ్చి హెడ్, ఓకేనా, హెడ్, సారీ ఇది ఆల్రెడీ పడింది. అండ్ దెన్ సెకండ్ది వచ్చి బాడీ, ఇలాగే ఇస్తాం. ఇది మ్యాండేటరీ స్ట్రక్చర్ ఇది, ఓకేనా. ఇప్పుడు గైస్ హెడ్లో ఏమి ఇవ్వాలి, బాడీలో ఏమి ఇవ్వాలి, నేను ఇంతకుముందు చెప్పా. ఇక్కడ ట్యాబ్ రిలేటెడ్ డేటా అంటే ఇక్కడ ఫెవికాన్ కానీ టైటిల్ కానీ అవన్నీ ఎక్కడ ఇవ్వాలి, హెడ్లో ఇవ్వాలి. సో మన ఫస్ట్ పాయింట్ రిక్వైర్మెంట్ ఏమి, మనము ఈ వెబ్ పేజ్లో టైటిల్ అని ఫెవికాన్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, టైటిల్ అని ఇవ్వాలంటే మనకు ఉండే ట్యాగ్ ఏమి, టైటిల్ అని ఉంది. సో ఈ టైటిల్లో ఇక్కడ నేమ్ ఏమైనా ఇచ్చాడు వాడు, టైటిల్కి ఏమైనా ఇవ్వాలి, ఏమైనా మెన్షన్ చేయాలని లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సమ్ ర్యాండమ్గా శాంపుల్, ఓకే, శాంపుల్ వెబ్ పేజ్ అని ఇస్తున్నా, ఓకేనా. అండ్ దెన్ దీన్ని నేను క్లోజ్ చేయాలి. సో ఇలా క్లోజ్ చేసేసా. ఇప్పుడు చూడండి, Ctrl+S సేవ్ చేశాను. ఇంతవరకు నేను దీన్ని ఓపెన్ చేయలే కదా. సో నేను దీని పాత్లోకి వెళ్ళి ఇక్కడ minorproject2.html అని ఉంది, దీని మీద డబుల్ క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్, టాప్లో ఏమొచ్చింది మనకి, శాంపుల్ వెబ్ పేజ్ అని వచ్చింది. అదే కదా నేను ఇంతకుముందు ఎంటర్ చేసింది ఇక్కడ, అబ్జర్వ్ చేయండి. సారీ, వేర్ ఇస్ ద VS కోడ్, ఇక్కడ శాంపుల్ వెబ్ పేజ్ అని క్రియేట్ చేశాను, ఎంటర్ చేశాను, ఇక్కడ అదే మనకు వచ్చింది. సో టైటిల్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఫెవికాన్ పెట్టాలి. ఇక్కడ గ్లోబ్ సింబల్ ఉంది. గ్లోబ్ సింబల్ అంటే నేను ఏం చెప్పాను, ఏమీ లేదు అని, కానీ ఇక్కడ నేను ఒక ఐకాన్ పెట్టాలి. సో ఒక ఐకాన్ పెట్టాలి అంటే మనకు ఒక సింటాక్స్ ఉంది దీనికి, నేను ఇంతకుముందు చూపించా. ఏమా ట్యాగ్ అది, లింక్, LINK, లింక్ అంటాం, ఓకేనా. ఇప్పుడు ఈ లింక్లో ఏమున్నాయి, 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అవునా కాదా, నేను చూపించా. ఫస్ట్ అట్రిబ్యూట్ ఏమి, రెల్, REL, ఓకేనా. ఈ రెల్లో మనము డబుల్ కోట్స్ పెట్టి, ఈ డబుల్ కోట్స్లో మనము ఒకటి ఇవ్వాలి. ఇక్కడ ఉండేవన్నీ ఫిక్స్డ్ అని చెప్పా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఐకాన్, ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనకు ఉండే అట్రిబ్యూట్ ఏంది, టైప్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో వాల్యూ ఇవ్వాలి. సో దీంట్లో ఉన్న వాల్యూ ఏంది, ఇమేజ్ అని ఇచ్చి, ఇది ఫిక్స్ గాయస్, ఇవన్నీ ఫిక్స్, మనం చేంజ్ చేయకూడదు. / ఇచ్చి X-icon అని ఇవ్వాలి, ఓకేనా. ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, అదేమి href అని. ఈ hrefలో మాత్రమే మనం ఇవ్వాలి వాల్యూ. రిమైనింగ్ ఈ రెల్ కానీ ఐకాను, టైపు, ఇమేజ్, / X-icon ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి, మనం జస్ట్ వాడుకోవాలి అంతే. ఈ hrefలో ఏమి ఇవ్వాలి, ఇక్కడ నేను ఏం ఇమేజ్ అయితే పెట్టాలి అనుకుంటున్నానో ఆ ఇమేజ్ యొక్క పాత్ ఇవ్వాలి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ ECL లోగోనే పెట్టాలనుకుంటున్నా. ఈ ECL లోగో నాకు ఎక్కడుంది అంటే డెస్క్టాప్ మీద ఉంది. సో నేను ఈ పాత్ని కాపీ చేస్తున్నా. సో కాపీ చేసా, ఇక్కడికి వెళ్ళి VS కోడ్లో పేస్ట్ చేస్తున్నా. సో Ctrl+S సేవ్ చేసా. ఇప్పుడు వెబ్ బ్రౌజర్కి వెళ్తున్నాను, రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడండి నాకు ఫెవికాన్ వచ్చిందా. సో పాయింట్ 1 ఏమన్నాడు వాడు, పాయింట్ 1లో వెబ్ పేజ్లో టైటిల్ ఫెవికాన్ ఉండాలా అన్నాడు. సో ఇక్కడ నేను ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేసేసాను, ఈ వెబ్ పేజ్కి ఒక టైటిల్ పెట్టాను, ఒక ఫెవికాన్ పెట్టా. సో పాయింట్ 1 అనేది అయిపోయింది. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇలానే చేశారో లేదో అని. అండ్ సెకండ్ పాయింట్ చూడండి, దేర్ మస్ట్ బీ హెడ్డింగ్ కాల్డ్ పవన్ కళ్యాణ్ బ్రాకెట్లో PSPK అని ఉండాలంట. బయోగ్రఫీ ఇన్ బ్లూ కలర్, హెడ్డింగ్ ఉన్నది ఒకటే కాదు, బ్లూ కలర్లో కూడా ఉండాల. అండ్ అబ్రివేషన్ టు PSPKకి ఒక అబ్రివేషన్ కూడా పెట్టాలి అంట. సో ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి గైస్, ఇది మనం ఎక్కడ చూడాలి, హెడ్డింగ్ అదంతా ఈ వైట్ కలర్ ఏరియాలో చూడాలి. సో ఈ వైట్ కలర్ ఏరియాలో చూడాలంటే నేను ఎక్కడ ఇవ్వాలి, ట్యాగ్స్ అనేవి బాడీలో ఇవ్వాలి, ఓకేనా. ఇప్పుడు బాడీలో ఇవ్వాలి. సో ఈ బాడీలో నేను ఏమి ఇస్తున్నానంటే H1 అని ఇస్తున్నా, ఒక్క సెకండ్, H1 అని ఇస్తున్నా, ఎందుకంటే హెడ్డింగ్ పెట్టుకోవాలి. సో హెడ్డింగ్ వాడు ఏమన్నాడు ఇక్కడ, పవన్ కళ్యాణ్ PSPK బయోగ్రఫీ అన్నాడు. నేను సేమ్ దీన్ని కాపీ చేస్తున్నా, ఇలాగా దీన్ని కాపీ చేస్తున్నా, ఇక్కడికి వెళ్ళి
పేస్ట్ చేస్తున్నా. ఇది ఫుల్ ఎలిమెంట్ కాబట్టి ఈ ట్యాగ్ని క్లోజ్ చేశా. ఓకేనా. అండ్ ఇప్పుడు ఏం కలర్లో అన్నాడు, బ్లూ కలర్లో అన్నాడు. నేను చెప్పా దీని కలర్ ఎలా పెడతాం. స్టార్ట్ ట్యాగ్లో మనము స్టైల్ అని ఒక అట్రిబ్యూట్ ఉంది, అది ఇవ్వాలి. ఈక్వల్స్ టు ఈ డబుల్ కోట్స్ మధ్యలో వాల్యూ ఇవ్వాలి. వాల్యూ ఏముంది, కలర్ అని ఇచ్చి కోల్ అని ఇచ్చి ఏ కలర్లో అన్నాడు వాడు, బ్లూ కలర్ అన్నాడు. సో నేను ఇక్కడ బ్లూ అని టైప్ చేస్తున్నా, BLUV అని. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది గైస్, ఈ టైటిల్ అనేది మనకి బ్లూ కలర్లో పడుతుంది. ఓకేనా. ఒకసారి చెక్ చేద్దాం. Ctrl+S సేవ్ చేశాను అండ్ బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. పడిందా, పవన్ కళ్యాణ్ PSPK బయోగ్రఫీ అని పడింది. అయితే ఈ సెకండ్ పాయింట్లో ఇంకొక రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఏమా రిక్వైర్మెంట్, ఈ PSPKకి అబ్రివేషన్ పెట్టాలి అంట. PSPKకి అబ్రివేషన్ అంటే PSPK అంటే జనరల్గా ఇంతకుముందు వీడియోస్లో చెప్పా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని. సో దీనికి నేను ఎలా పెట్టాలి గైస్, ఈ PSPKకి ముందు నేను ఇలా పెడుతున్నా. ట్యాగ్ ఏముంది మనకు, అబ్రివేషన్ ట్యాగ్ ABBR అని ఉంది. సో ఇది ఫుల్ ఎలిమెంట్ కాబట్టి నేను ఎండ్లో కూడా ఇదే పెట్టాలి. అంటే దీన్ని నేను చూడాలి అంటే PSPK అనేది ఫుల్ ఫామ్ నేను చూడాలి అంటే ఒక అట్రిబ్యూట్ ఉంది. ఏం అట్రిబ్యూట్, టైటిల్ ఈక్వల్స్ టు నేను దీని యొక్క ఫుల్ ఫామ్ ఇవ్వాలి. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏమి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓకేనా. Ctrl+S సేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఏమొస్తుందో చూడండి, బ్రౌజర్లోకి పోయి రీఫ్రెష్ చేశా. ఇక్కడ ఏం పడింది గైస్, డాటెడ్ లైన్ పడింది. అంటే దాని మీనింగ్ ఏమి, ఇంతకుముందు వీడియోలో చెప్పా, అబ్రివేషన్ వీడియోలో ఒక డాటెడ్ లైన్ పడిందంటే అది ఒక అబ్రివేషన్ అని. ఇప్పుడు నేను దాన్ని చూడాలి అంటే నేను ఏం చేయాలి, నా మౌస్ని తీసుకొని పోయి దాని మీద పెట్టాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి కింద డిస్ప్లే అయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ మనం ఫుల్ఫిల్ చేసామా. సెకండ్ పాయింట్ ఏముంది, ఒక హెడ్డింగ్ ఉండాలంట. సో హెడ్డింగ్ ఇచ్చేసాం ఇక్కడ, అబ్జర్వ్ చేయండి. అండ్ ఆ హెడ్డింగ్ కూడా వాడు ఏ కలర్ చెప్పాడు, బ్లూ కలర్ అని చెప్పాడు. ఇక్కడ బ్లూ కలర్ ఉందా. అండ్ ఇంకో రిక్వైర్మెంట్ ఏమి, ఈ PSPKకి అబ్రివేషన్ ఉండాలంట. సో ఇక్కడ PSPKకి అబ్రివేషన్ కూడా పెట్టాం. సో మనకు డిస్ప్లే అవుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని. సో ఇది మన సెకండ్ పాయింట్. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇలానే చేశారో లేదా అని. అండ్ థర్డ్ పాయింట్ చూడండి, ప్లేస్ లైన్ అండర్ ద హెడ్డింగ్. ఓకే. అండ్ దెన్ ఇన్సర్ట్ 5 images ఆఫ్టర్ లైన్ అండ్ గివ్ 1 line బిట్వీన్. ఓకే, ఇది బిట్వీన్ ఈచ్ ఇమేజ్. ఫస్ట్ ఈ పాయింట్ చదవండి. ప్లేస్ లైన్ అండర్ ద హెడ్డింగ్ అంటే ఒక లైన్ అనేది మనము ప్లేస్ చేయాలి అంటే దీని కింద. సో ఒక హారిజాంటల్ లైన్ ప్లేస్ చేయాలంటే మనకి ట్యాగ్ ఏముంది గైస్, HR అని ఉంది. గుర్తుందా మీకు ఇది, HR అంటే హారిజాంటల్ లైన్. ఇది ఎంటీ ఎలిమెంట్ కాబట్టి లాస్ట్లో మనము // ఇవ్వాలి. Ctrl+S వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళాను, రీఫ్రెష్ చేశా. ఇక్కడ చూడండి లైన్ పడింది, హారిజాంటల్ లైన్. సో ఈ రిక్వైర్మెంట్ ఆల్సో ఫుల్ఫిల్. ప్లేస్ లైన్ అండర్ హెడ్డింగ్ ఇచ్చేసాము. అండ్ దెన్ వాడు ఏమన్నాడు, అండ్ దెన్ ఇన్సర్ట్ 5 images ఆఫ్టర్ లైన్ అంట. అంటే ఈ లైన్ తర్వాత మనం 5 images పెట్టాలి అంట. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇమేజెస్ డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ కదా, సో పవన్ కళ్యాణ్ ఇమేజెస్ అని టైప్ చేసి ఏమైనా 5 images డౌన్లోడ్ చేద్దాం. పవన్ కళ్యాణ్ ఇమేజెస్. సో ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్తున్నాను. సో ఫస్ట్ ఇమేజ్ ఇది ఉంది, దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాను. సేవ్ అని ఉంది కదా, సేవ్ ఇమేజెస్ అని చేస్తున్నా. దీన్ని నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటా. సో దీనికి PSPK1 అని ఇస్తాను నేమ్. సేవ్ చేసా. అండ్ సెకండ్ది కూడా సేమ్ క్లిక్ చేసి సేవ్ యాజ్ PSPK2. అండ్ ఇంకోటి వేరే స్టైల్ ఇది చేద్దాం, ఇదే జల్సాది. సేవ్ యాజ్ PSPK3. ఓకే. అండ్ దెన్ ఇది చేద్దాం, ఖుషి సినిమాది. సేవ్ యాజ్ PSPK4. ఓకేనా. అండ్ ఇది ఫ్యామిలీ ఫోటో ఉంది, ఈ ఫ్యామిలీ ఫోటో డౌన్లోడ్ చేద్దాం. సేవ్ PSPK5. ఓకేనా. సో ఇప్పుడు నేను 5 images అనేవి డౌన్లోడ్ చేసి ఇక్కడ నా డెస్క్టాప్ మీద పెట్టుకున్నా. ఇక్కడ చూడండి నా మౌస్ మూవ్ చేస్తున్నా, ఈ 5 images డెస్క్టాప్ మీద పెట్టుకున్నా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 5 imagesను ఇక్కడ మన బ్రౌజర్ ఇది క్లోజ్ చేసేస్తున్నా, ఈ లైన్ కింద రావాలి అంట. అదేనా వాడు అడిగిన రిక్వైర్మెంట్. ఇక్కడ ఏమడిగినాడు, దెన్ ఇన్సర్ట్ 5 images ఆఫ్టర్ లైన్ అన్నాడు. సో నేను ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలంటే ట్యాగ్ ఉంది, ఎంటీ ట్యాగ్. ఏమి ఆ ట్యాగ్ నేమ్ IMG అని ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి, IMG. ఇది ఎంటీ ఎలిమెంట్ కాబట్టి లాస్ట్లో నేను ఇది ఇవ్వాలి. అండ్ దీనికి ఒక అట్రిబ్యూట్ చెప్పా, మీరు ఆ ఇమేజ్ ఒక పాత్ ఇవ్వాలంటే అట్రిబ్యూట్ నేమ్ ఏమి SRC ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో మనం ఇమేజెస్ యొక్క పాత్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 5 images ఇవ్వాలి కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీన్ని కాపీ చేసి 5 times పేస్ట్ చేస్తాను ఇలాగా, ఎందుకంటే 5 images అనేవి నేను ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో నేను ఏం ఇమేజ్ అయితే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నానో దాని యొక్క పాత్ ఈ సోర్స్లో ఈ డబుల్ కోట్స్లో ఇస్తే ఆ ఇమేజెస్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని కాపీ చేద్దాం. సో ఫస్ట్ ఖుషీది కాపీ చేస్తున్నా. సో అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకేనా. సో ఈ లింక్ అనేది పేస్ట్ అయిపోయింది. అండ్ సెకండ్ వన్ ఫ్యామిలీ ఫోటోని పాత్ యొక్క కాపీ చేస్తున్నా, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తాను.
పేస్ట్ చేస్తున్నాను. అలాగే రిమైనింగ్ అన్నీ కూడా చేద్దాం. కాపీ అండ్ దెన్ హియర్ పేస్ట్. అండ్ ఇంకో ఇమేజ్ కాపీ చేశాను, ఓకేనా. అండ్ విఎస్ కోడ్లో వెళ్ళి పేస్ట్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ ఇమేజ్ కాపీ అండ్ దెన్ ఇక్కడ పేస్ట్, ఓకేనా. ఇప్పుడు ఏమైంది గైస్, 5 ఇమేజెస్ నేను ఇన్సర్ట్ చేసేసాను. సో ఇప్పుడు నేను చూడండి వెబ్ బ్రౌజర్కి వెళ్తున్నాను, ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా. వచ్చాయా మనకి 5 ఇమేజెస్, 1 2 3 4 5. సో వాడు అదే అడిగింది సెకండ్ రిక్వైర్మెంట్. ఇక్కడ చూడండి ప్లేస్ లైన్ అన్నది హెడ్డింగ్ లైన్ ప్లేస్ చేసేసాము. అండ్ దెన్ ఇన్సర్ట్ 5 ఇమేజెస్ ఆఫ్టర్ లైన్ ప్లేస్ ఏమన్నాడు చేసేసాము. అండ్ ఇక్కడ వాడు ఏమంటున్నాడు, గివ్ 1 లైన్ స్పేస్ బిట్వీన్ ఈచ్ ఇమేజ్. అంటే ఇక్కడ ఇమేజ్ ఎలా ఉన్నాయి, ఇక్కడ పక్కన ఉన్నాయి. సో ఈ ఇమేజ్ పక్కన ఈ ఇమేజ్ పక్కన ఇలా ఒక్కొక్క ఇమేజ్ పక్కన ఒక్కొక్క ఇమేజ్ ఉంది. సో కానీ ఇక్కడ వాడు రిక్వైర్మెంట్ ఏమంటున్నాడు అంటే ఒక లైన్ స్పేస్ ఇవ్వాలంటున్నాడు. లైన్ స్పేస్ అంటే ఎలా ఇవ్వాలి గైస్, ఒక ట్యాగ్ ఉంది, ఏమా ట్యాగ్, బ్రేక్ BR అని ఒక ట్యాగ్ ఉంది. ఇలాగా ఇది ఒక ఎంటీ ట్యాగ్ కాబట్టి దీనిలో ఫార్వర్డ్ / ఇస్తాం. సో దీన్ని ఏం చేస్తున్నాను అంటే కాపీ చేసి ప్రతి ఇమేజ్ ట్యాగ్ తర్వాత పేస్ట్ చేస్తున్నా. ఎందుకంటే వాడు ప్రతి ఇమేజ్ తర్వాత ఒక లైన్ స్పేస్ ఉండాలన్నాడు, అందుకని. సో ఇలాగా చేస్తున్నా, ఓకే. Ctrl+S. ఇప్పుడు చూడండి ఈ బ్రౌజర్కి వెళ్ళా, రీఫ్రెష్ చేసా. ఇప్పుడు ఎలా వచ్చింది, నాకు కిందకు వచ్చాయి. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక్కొక్క లైన్ స్పేస్ ఇచ్చాను. ఇంతకుముందు పక్కకు వచ్చాయి కదా. సో నేను ఎప్పుడైతే BR అని ఇచ్చానో ఒక్కొక్క లైన్ స్పేస్ తీసుకొని ఇలా వరుసగా కిందకు పడ్డాయి. ఓకే, ఇదే పాయింట్ 2. సో పాయింట్ 2 అన్ని సాటిస్ఫై చేసాం కదా. హెడ్డింగ్ ఏమన్నాడు, ప్లేస్ లైన్ ఇన్సర్ట్ చేసాము, దాని తర్వాత 5 ఇమేజెస్ ఇన్సర్ట్ చేసాము, ప్లస్ ఒక్కొక్క ఇమేజ్కి మనము స్పేస్ కూడా ఇచ్చాము. అండ్ నెక్స్ట్ 4th పాయింట్ చదవండి, గివ్ వన్ లైన్ స్పేస్ బిట్వీన్ లైన్ అండ్ ఇమేజ్ అన్నాడు. అంటే లైన్ ఎక్కడుంది గైస్, ఇక్కడ ఉంది లైన్. సో ఈ లైన్కి ఈ ఫస్ట్ ఇమేజ్కి ఒక స్పేస్ ఇవ్వాలి అంట. సేమ్ అప్పుడు నేను ఏం చేయాలి, ఈ ఇమేజ్ ఎక్కడుంది, సో లైన్ ఇక్కడ ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ మళ్ళీ BR అనేది పేస్ట్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఈ హారిజాంటల్ లైన్కి ఫస్ట్ ఇమేజ్కి మధ్యలో స్పేస్ వస్తుంది. సో సేవ్ చేస్తున్నా, ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు స్పేస్ వచ్చిందే, ఇంతకుముందు లేదు. సో అది పాయింట్ నెంబర్ 4. అండ్ పాయింట్ నెంబర్ 5 చదవండి, రైట్ 3 అన్ఆర్డర్డ్ అన్నాడు గైస్. అన్ఆర్డర్డ్ అండ్ అన్ఆర్డర్లో కూడా మనకు టైప్స్ ఉన్నాయి కదా, డిస్క్, స్క్వేర్, సర్కిల్. నన్ను దీంట్లో వాడు ఎగ్జాక్ట్గా మనం స్క్వేరే అడుగుతున్నాడు. స్క్వేర్ డిజిగ్నేషన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్, అంటే పవన్ కళ్యాణ్ యొక్క 3 డిజిగ్నేషన్స్ అనేవి మనము మెన్షన్ చేయాలి. అండ్ ఆ డిజిగ్నేషన్స్ కూడా ఎలా ఉండాలంటే అన్ఆర్డర్లో ఉండాలి అంట, ఓకేనా. సో ఇప్పుడు ఎలా ఇవ్వాలి, మనము VS కోడ్కి వెళ్దాము. ఈ VS కోడ్లో ఇక్కడ ఇస్తున్నా ఇమేజెస్ కింద అన్ఆర్డర్ లిస్ట్ అంటే ట్యాగ్ ఏముంది గైస్, మనకి UL అని ఉంది. సో ఈ అన్ఆర్డర్ లిస్ట్ అనేది ఫుల్ ఎలిమెంట్ కాబట్టి నేను దీన్ని క్లోజ్ కూడా చేయాలి. ఇప్పుడు నేను 3 డిజిగ్నేషన్స్ ఇవ్వాలి అంటే నేను ఇంకో ట్యాగ్ ఏం పెట్టాలి, ఇక్కడ LI అని పెట్టాలి. సో LI అని ఇచ్చి దీన్ని కాపీ చేసుకుంటున్నాను, ఓకేనా. 3 టైమ్స్ 1 టైం కాపీ చేసి 2 టైమ్స్ పేస్ట్ చేస్తా. ఎందుకంటే మొత్తం మనకి ఎన్ని డిజిగ్నేషన్స్ కావాలి, ఇక్కడ 3 కావాలి. అంటే నాకు ఇక్కడ 3 లిస్ట్ ఉండాలి. సో నేను ఫస్ట్ డిజిగ్నేషన్ ఏం పెడుతున్నానంటే హీరో అని పెడుతున్నా. సో ఎందుకంటే ఫస్ట్ తను హీరో కాబట్టి. అండ్ సెకండ్ నేను ఏం పెడుతున్నాను అంటే సోషల్ సర్వర్ అని పెడుతున్నా, అంటే హెల్ప్ చేసేవాడు, ప్రజలకి హెల్ప్ చేసేవారు అని. అండ్ దెన్ థర్డ్ది వచ్చి నేను పొలిటీషియన్ అని పెడుతున్నా. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో పొలిటీషియన్ అని పెడుతున్నా. సో Ctrl+S సేవ్ చేశాను. అండ్ వెబ్ బ్రౌజర్కి వెళ్ళి రీఫ్రెష్ చేశా. సో ఇక్కడ చూడండి ఇమేజెస్ కింద నాకు హీరో, సోషల్ సర్వర్ అండ్ పొలిటీషియన్ అని వచ్చింది. కాకపోతే ఇక్కడ ఎలా ఉందంతా డిస్క్స్ ఉన్నాయి. కానీ వాడు ఇక్కడ రిక్వైర్మెంట్లో ఏమడుగుతున్నాడు, ఇక్కడ రిక్వైర్మెంట్స్ 1 సెకండ్ గైస్, ఈ రిక్వైర్మెంట్స్లో వాడు స్క్వేర్ అడుగుతున్నాడు. సో మనకు ఒక యాట్రిబ్యూట్ ఉంది. యాట్రిబ్యూట్ అనేది ఎక్కడ ఇవ్వాలా, UL అనే ట్యాగ్లో ఇవ్వాలా. సో యాట్రిబ్యూట్ పేరు వచ్చి స్టైల్ ఈక్వల్స్ డబుల్ కోట్స్లో ఒక వాల్యూ ఉంది. వాల్యూ పేరు ఏం పేరు, లిస్ట్ హైఫన్, ఓకేనా, స్టైల్ హైఫన్ అండ్ దెన్ టైప్. అండ్ దెన్ నేను కోలన్ ఇచ్చి ఇక్కడ స్క్వేర్ అనేది ఇవ్వాలి. సో సేవ్ చేస్తున్నా. అండ్ ఇలా బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేస్తాను. ఇక్కడ మనకి ఇప్పుడు స్క్వేర్స్ వచ్చాయా, ఇంతకుముందు డిస్క్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి స్క్వేర్స్ వచ్చింది. సో ఈ పాయింట్ 4 ఇది పాయింట్ 5, ఈ పాయింట్ 5 కూడా మనము ఫుల్ఫిల్ చేసేసాం. 3 అన్ఆర్డర్డ్ స్క్వేర్ డిజిగ్నేషన్స్ అన్నాడు. సో ఇక్కడ మనం క్రియేట్ చేసేసామా, 3 అన్ఆర్డర్డ్ ప్లస్ స్క్వేర్లో ఉన్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ చూడండి, రైట్ 5 ఆర్డర్డ్, అది క్యాపిటల్ లెటర్స్ అంట. మనకి ఏమేమి ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి, స్మాల్ లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ రోమన్ నెంబర్స్ ఉన్నాయి, స్మాల్ రోమన్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల వాడు ఏ రకం కోరుకుంటున్నాడు అంటే క్యాపిటల్ లెటర్స్ని కావాలంట అబౌట్ పవన్ కళ్యాణ్. సో నేను ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి
అనార్డర్డ్ అంటే యూఎల్ అని ఇచ్చాము కదా గైస్. ఆర్డర్డ్ అంటే ఏమి ఇచ్చాము, ఏమి ఇవ్వాలి ట్యాగ్, ఓఎల్ అని ఇవ్వాలి. సో ఇది ఫుల్ ఎలిమెంట్ కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. ఓకేనా. సో అగైన్ దీని లోపల నేను 5 పాయింట్స్ ఇవ్వాలి. అంటే నేను ఏం చేయాలి, ఇలాగా ఎల్ఐ అనే ట్యాగ్స్ ఇవ్వాలి. సో నేను దీన్ని కాపీ చేసుకొని ఇంకొక 4 టైమ్స్ పేస్ట్ చేస్తాను, ఎందుకంటే మనం టోటల్ 5 పాయింట్స్ ఇవ్వాలి కాబట్టి. ఓకేనా. సో ఏం పాయింట్స్ అన్నాడు ఇక్కడ వీడు, 5 ఆర్డర్డ్, జస్ట్ అబౌట్ పవన్ కళ్యాణ్ అన్నాడు అంతే కదా. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే హీ ఈజ్ ఏ గ్రేట్ యాక్టర్. ఓకే. అండ్ దెన్ హీ ఈజ్ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అండ్ ఇంకోటి వచ్చి నౌ హీ ఈజ్ డిప్యూటీ సీఎం. అండ్ ఇంకొక పాయింట్ వచ్చి హీ ఈజ్ ఆల్సో మెయింటైనింగ్ సమ్ మినిస్ట్రీస్. ఓకేనా. ఇంకొక పాయింట్ వచ్చి హిజ్ స్మైల్ ఈజ్ గుడ్. ఇలా ఇస్తున్నా. సో కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకోటి ఏమంటున్నాడు, రిక్వైర్మెంట్లో క్యాపిటల్ లెటర్సే కావాలంట. సో నేను క్యాపిటల్ లెటర్స్ సపరేట్గా మెన్షన్ చేయాలంటే ఒక యాట్రిబ్యూట్ ఉంది. ఏం యాట్రిబ్యూట్, ఆర్డర్ లిస్ట్కి టైప్ ఈక్వల్స్ టు ఈ డబుల్ కోట్స్లో నేను క్యాపిటల్ ఏ అని పెట్టాలి, ఎందుకంటే క్యాపిటల్ లెటర్స్ అడుగుతున్నాడు కాబట్టి. సో ఇప్పుడు నేను కంట్రోల్ ఎస్ సేవ్ చేస్తున్నా, వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 5 పాయింట్స్ వచ్చాయా పవన్ కళ్యాణ్ గురించి, ప్లస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఆర్డర్ లిస్ట్లో ఉన్నాయి. ఆర్డర్లో కూడా వాడు ఏమడిగాడు, క్యాపిటల్ లెటర్స్ అడిగాడు. సో ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి. ఓకేనా. సో మనం ఆ పాయింట్ని కూడా ఫుల్ఫిల్ చేసేసాం. పాయింట్ నెంబర్ 6ని కూడా ఫుల్ఫిల్ చేసేసాం. అండ్ పాయింట్ నెంబర్ 7 ఏమంటున్నాడు, రైట్ 2 ఫిలిం నేమ్స్ అండ్ డిస్క్రైబ్ దెమ్ షార్ట్లీ అంటున్నాడు. సో నేను మీకు ఇంతకుముందు చెప్పాను, డిస్క్రిప్షన్ లిస్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. సో దాన్ని మనం ఇక్కడ వాడుకుందాం. సో దానికి ఏమి ఇవ్వాలి, మనము 3 ట్యాగ్స్ వాడాలి. ఫస్ట్ ట్యాగ్ వచ్చి డిఎల్, ఇది ఫుల్ ఎలిమెంట్ కాబట్టి దీన్ని నేను క్లోజ్ చేస్తున్నా ఇలాగా. అండ్ డిఎల్లో మనం ఏమి ఇవ్వాలి, ఫస్ట్ది డిటి అని ఇవ్వాలి. డిటి అంటే డిస్క్రిప్షన్ టర్మ్ అని. సో ఇక్కడ దేని గురించి అడుగుతున్నాడు వాడు, 2 ఫిలిం నేమ్స్ అడుగుతున్నాడు కదా. ఫస్ట్ ఫిలిం వచ్చి గబ్బర్ సింగ్ తీసుకుందాం, గబ్బర్ సింగ్. సో దీన్ని నేను క్లోజ్ చేస్తున్నా. అండ్ కింద దీన్ని డిస్క్రైబ్ చేయాలి. సో డిస్క్రైబ్ చేయాలంటే మనకి ఏం ట్యాగ్ ఉంది, డిడి అని ఉంది. డిడి అంటే డిస్క్రిప్షన్ డేటా అని. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే ఇట్ ఈస్ ఆథెంటికేటెడ్ ఫిలిం అని ఇస్తున్నా. ఓకేనా. అండ్ దీన్ని క్లోజ్ చేస్తున్నా, డిడి అని. ఓకేనా. అండ్ వాడు ఇక్కడ ఏమడిగాడు, ఎన్ని పాయింట్స్ అడిగాడు గైస్, 2 ఫిలిం నేమ్స్ అని అడిగాడు. సో దీన్ని మళ్ళీ నేను కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేసి ఈసారి గబ్బర్ సింగ్ బదులు అజ్ఞాతవాసి తీసుకుందాం, అజ్ఞాతవాసి. ఓకేనా. అండ్ ఈ ఫిలిం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ ఈస్ ఎమోషనల్ ఫిలిం అని పెడుతున్నా. ఓకేనా. సో అదేనా వాడు అడిగింది ఇక్కడ, రైట్ 2 ఫిలిం నేమ్స్ అండ్ డిస్క్రైబ్ దెమ్ షార్ట్లీ అన్నాడు. సో నేను ఇక్కడ ఏం చేసా, 2 ఫిలిం నేమ్స్ ఇచ్చా, దాన్ని షార్ట్గా డిస్క్రైబ్ చేయాలి. సో నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లిస్ట్ అనే కాన్సెప్ట్ వాడి ఇలా షార్ట్గా దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నా. సో ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకు వచ్చిందా, గబ్బర్ సింగ్ అని వచ్చింది. దీని ఒక షార్ట్ డిస్క్రిప్షన్ ఏమంటే ఇట్ ఈస్ అథెంటికేటెడ్ ఫిలిం. అండ్ సెకండ్ ఫిలిం వచ్చి అజ్ఞాతవాసి, దాని యొక్క షార్ట్ డిస్క్రిప్షన్ ఏమంటే ఇట్ ఈస్ ఎమోషనల్ ఫిలిం. సో ఇలాగ మనము ఏదైనా ఒకటి దాన్ని షార్ట్గా డిస్క్రైబ్ చేయాలంటే ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాట్ ఈజ్ అనదర్ పాయింట్, లాస్ట్ పాయింట్, 8th పాయింట్, రైట్ 3 paragraphs అబౌట్ హిమ్ అండ్ యూజ్ బిలో ట్యాగ్స్ వేర్ ఎవర్ యూ వాంట్. అంటే మనం ఏదైనా 3 paragraphs క్రియేట్ చేయాలంట గైస్. కంటెంట్ మన ఇష్టం ఏదైనా పెట్టుకుందాము, బట్ పవన్ కళ్యాణ్ గురించి ఉండాలి ఆ కంటెంట్. బట్ వాడు ఏమంటున్నాడు, ఈ కింద ఉన్న ట్యాగ్స్, ఈ 8 ట్యాగ్స్ అనేవి ఎక్కడో చోట వాడాలంట, నీ ఇష్టం ఎక్కడైనా వాడుకోవచ్చు. సో ఇప్పుడు నేను 3 paragraphs ఇవ్వాలి కదా, 3 paragraphs ఇవ్వాలంటే మనకి ట్యాగ్ ఏముంది గైస్, పి అని ఉంది. ఓకేనా. సో ఇది ఫుల్ ఎలిమెంట్ కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఏదైనా ఇవ్వాలి అంటే ఇలా ఇస్తున్నా, ఫస్ట్ హీ ఈజ్ ఏ యాక్టర్. ఓకే. అండ్ దెన్ హీ టర్న్డ్ ఇంటూ సోషల్ సర్వర్ అండ్ దెన్ హీ బికేమ్ పొలిటీషియన్. ఇది ఒక పారాగ్రాఫ్. ఓకేనా. సో నేను సేమ్ దీన్ని ఇలానే కాపీ చేసి ఇంకొక 2 times పేస్ట్ చేస్తాను ఇలాగా. ఓకేనా గైస్. ఈ కంటెంట్ గురించి ఏం పట్టించుకోవద్దండి, ఎందుకంటే ఇక్కడ మన కంటెంట్ కంటే కూడా ఈ కంటెంట్లో మనం ట్యాగ్స్ ఎలా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను కంటెంట్ ఇచ్చేసాను. వాడు ఎన్ని పారాగ్రాఫ్స్ అన్నాడు, 3 paragraphs అన్నాడు కదా. ఇక్కడ చూడండి 3 P ట్యాగ్స్ ఉన్నాయి, అంటే మనకి 3 paragraphs పడతాయి. సో కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను. ఈ బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడండి
నాకు 3 పారాగ్రాఫ్స్ పడ్డాయా, నేను హైలైట్ చేశాను. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ 3 పారాగ్రాఫ్స్లో మనము ఈ 8 ట్యాగ్స్ వాడాలంట. మన ఇష్టం ఎక్కడైనా వాడుకోవచ్చు, ఓకేనా. సో ఫస్ట్ ట్యాగ్ ఏమి, బోల్డ్. సో నేనేం చేయాలి అంటే బోల్డ్ చేయాలి. సో ఇక్కడ యాక్టర్ అనేది ఉంది కదా, ఈ యాక్టర్ని, సోషల్ సర్వర్ని, పొలిటీషియన్ని బోల్డ్ చేయాలనుకుంటున్నా. సో మనకు ట్యాగ్ ఏముంది బోల్డ్ చేయాలంటే బి అని ఉంది ఇలాగా. సో ఇది ఫుల్ ఎలిమెంట్ కాబట్టి, ఫుల్ ట్యాగ్ కాబట్టి నేను దీన్ని క్లోజ్ కూడా చేయాలి. ఇలాగ బి అని పడుతుంది. సేమ్ సోషల్ సర్వర్ కూడా నేను అలానే పెట్టాలి. సో ఇక్కడ బి అని ఇచ్చా, అండ్ సర్వర్కి ఎండ్లో /బి అని ఇచ్చా. పొలిటీషియన్ని కూడా అంతే, బి అని ఇచ్చేసాను. సారీ, ఇది ఇక్కడ ఎండ్ అయిపోయింది. అండ్ ఎండ్లో కూడా నేను బి అని ఇస్తున్నా, ఓకేనా. ఇప్పుడు చూడండి, కంట్రోల్-S, బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యాక్టర్ బోల్డ్గా పడింది, సోషల్ సర్వర్ బోల్డ్గా పడింది, పొలిటీషియన్ బోల్డ్గా పడింది. సో ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ మనం ఫుల్ఫిల్ చేసినట్లే కదా. 8.1 ఏదైనా టెక్స్ట్ని మనం బోల్డ్ చేసుకోవాలన్నాడు, మన ఇష్టం వచ్చింది. సో ఇక్కడ మనము 3 వర్డ్స్ని బోల్డ్ చేసాం, యాక్టర్ అనేదాన్ని, సోషల్ సర్వర్ అనేదాన్ని, పొలిటీషియన్ అనేదాన్ని. ఇది దాని యొక్క అవుట్పుట్, రైట్. నెక్స్ట్ 8.2. 8.2లో ఏముంది, ఇటాలిక్ అంట. ఏవైనా సరే మనం ఇటాలిక్లో మెన్షన్ చేయాలి అంట. సో మనం ఇక్కడ ఏం మెన్షన్ చేద్దాము అంటే, ఇక్కడ ఫస్ట్ అని ఉంది కదా, ఈ ఫస్ట్ అనేదాన్ని అండ్ దెన్ టర్న్డ్ అని ఉంది సెకండ్ పారాగ్రాఫ్లో. ఇక్కడ చూడండి, హైలైట్ చేస్తున్నా, ఫస్ట్ ఈ టర్న్డ్ని, ఈ 2 పదాలని, ఈ 2 వర్డ్స్ని మనము ఇటాలిక్లో, అంటే కొంచెం బెండ్ అవ్వాలి ఆ లెటర్స్. సో నేను ఏమి ఇవ్వాలి అప్పుడు, దీని ముందర ఐ అని ఇవ్వాలి, ట్యాగ్ నేమ్ వచ్చి ఐ, ఇటాలిక్గా పడాలి అంటే వర్డ్ ఐ అనేది ఇవ్వాలి. సో దీన్ని ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. అండ్ సేమ్ వే ఈ టర్న్డ్కి ముందు కూడా ఐ అనే ట్యాగ్ ఇచ్చా, అండ్ దెన్ దీన్ని క్లోజ్ చేస్తున్నా. సో కంట్రోల్-S, సేవ్ చేశాను, వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ అనేది ఎలా వచ్చింది, కొంచెం బెండ్ అయినాయి, లెటర్స్ అనేవి స్లాంట్గా బెండ్ అయినాయి. టర్న్డ్ చూడండి, ఇవి కూడా స్లైట్గా బెండ్ అయినాయి, ఓకేనా. సో ఇలాగ మనము ఇటాలిక్ అనేది వాడుకుంటాం. అండ్ మూడోది మార్క్. మార్క్ అంటే ఏంది గైస్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏదైనా ఒక వర్డ్కి బ్యాక్గ్రౌండ్లో ఎల్లో కలర్గా హైలైట్ అవుతుంది, దాన్ని మనము మార్క్ అంటున్నాం. సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే పారాగ్రాఫ్ 3లో, ఈ పారాగ్రాఫ్ 3లో బికేమ్ పొలిటీషియన్ అని ఉంది కదా, ఈ బికేమ్ పొలిటీషియన్ మొత్తాన్ని, ఈ 2 వర్డ్స్ని మొత్తాన్ని నేను హైలైట్ చేయాల, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ని ఎల్లో కలర్తో హైలైట్ చేయాల. సో అప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ ఈ బికేమ్ ముందర మార్క్ అనే ట్యాగ్ ఇవ్వాలి, అండ్ ఎండ్లో ఇక్కడ పొలిటీషియన్ తర్వాత కూడా దీన్ని క్లోజ్ చేయాలి, మార్క్ అని. ఇప్పుడు కంట్రోల్-S, సేవ్ చేస్తూనే బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేశా. ఇక్కడ చూడండి, నా మౌస్ మూవ్ చేస్తున్నా, ఈ బికేమ్ పొలిటీషియన్ అనే దానికి మొత్తము ఎల్లో కలర్, ఎల్లో కలర్ వచ్చింది, ఎల్లో కలర్తో హైలైట్ అయింది బ్యాక్గ్రౌండ్. సో దీన్ని మనం ఏమంటామంటే మార్క్ అంటాం, ఓకేనా. నెక్స్ట్ డిలీట్ అని ఉంది. డిలీట్ అంటే ఏం చెప్పా గైస్, ఏదైనా ఒక వర్డ్ వచ్చి దానికి ఒక లైన్ పడాలి అడ్డంగా, దాన్ని మనం డిలీట్ అంటాం. ఇప్పుడు ఇక్కడే చూడండి, లాస్ట్ పారాగ్రాఫ్ చూసుకోండి. లాస్ట్ పారాగ్రాఫ్లో మనకి అండ్ అని ఉంది చూడండి, ఇక్కడ AND. ఈ AND నేను డిలీట్ చేయాలి అంటే ANDకి నాకు ఒక హారిజాంటల్ లైన్ రావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, దీని ముందర DEL అని పెట్టాలి, అండ్ ఎండ్లో దీన్ని క్లోజ్ చేయాలి ఇలాగా. సో ఇప్పుడు కంట్రోల్-S, సేవ్ చేస్తున్నా, బ్రౌజర్కి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, నేను ఏమొచ్చింది, అండ్ అని వచ్చి దానికి లైన్ పడింది ఇలా హైఫన్. నా మౌస్ మూవ్ చేస్తున్నా, హారిజాంటల్ లైన్, అంటే దాని మీనింగ్ ఏమంటే ఆ అండ్ అనేది డిలీట్ అయిపోయింది అని, ఓకేనా. రైట్. నెక్స్ట్ 8.5 బై డైరెక్షనల్ ఓవర్ రైడ్. బై డైరెక్షనల్ ఓవర్ రైడ్ అంటే ఏం చెప్పా గైస్, ఇవి నార్మల్గా ఇలా ఉంటే ఏవైనా సరే రైట్ టు లెఫ్ట్, అంటే దాన్ని రివర్స్ చేయాలంటే ఒక పదాన్ని మనము ఈ BDO అనే కాన్సెప్ట్ వాడాలి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, హీ ఈజ్ ఏ యాక్టర్ అని ఉంది కదా, ఈ హీ ఈజ్ ఏ యాక్టర్ని మొత్తాన్ని రివర్స్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు నేను ఏం చేయాలంటే, హీ ముందర ఏం ట్యాగ్ ఉంది ఇలా రివర్స్ చేయాలంటే BDO అని ఉంది. B అంటే బైడ్ అయ్యి, D అంటే డైరెక్షనల్, O అంటే ఓవర్ రైడ్. అండ్ దీన్ని ఇక్కడ యాక్టర్ దగ్గర క్లోజ్ చేయాలి కాబట్టి ఇక్కడ క్లోజింగ్ ట్యాగ్ పెడుతున్నా. అండ్ మనం ఒక యాట్రిబ్యూట్ ఇవ్వాలి కదా, సేమ్ యాట్రిబ్యూట్ DIR అంటే డైరెక్షన్ అని. దీని లోపల మనము RTL అని ఇవ్వాలి. RTL అంటే ఏమి, రైట్ టు లెఫ్ట్. నేను ఇది ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పా, BDOలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఇప్పుడు మనకి దీని నుంచి అవుట్పుట్ ఏమొస్తుంది, హీ ఈజ్ యాక్టర్ అనేది మొత్తం రివర్స్ అవుతుంది. అంటే ఫస్ట్ R వస్తుంది, తర్వాత O, తర్వాత T, అలా మొత్తం రివర్స్ అవుతాయి. ఒకసారి మనం దీని అవుట్పుట్ చూద్దాం. దీన్ని సేవ్ చేశాను, బ్రౌజర్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, నేను హైలైట్ చేశాను, ఇవి మాత్రమే మనకి రివర్స్ అయ్యాయా. HE స్పేస్ వచ్చింది, IS ఈజ్, అండ్ దెన్ స్పేస్ వచ్చింది A, అండ్ దెన్ స్పేస్, అండ్ తర్వాత యాక్టర్ అనేది రివర్స్ అయింది. సో ఇలాగా హీ ఈజ్ యాక్టర్ అనేవి మొత్తం రివర్స్ అయినాయి. అదే కదా బై డైరెక్షనల్ అంటే. ఎస్. నెక్స్ట్ ఇంకోటి వచ్చి 8.6 సూపర్ స్క్రిప్ట్. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏంది గైస్, లైక్ అన్ని, అంటే ఇక్కడ ఉన్న లైన్స్ అన్నీ ఒకటే లెవెల్లో ఉంటాయి, కానీ మనం ఎప్పుడైతే సూపర్ స్క్రిప్ట్ అని ఇస్తామో అది కొంచెం పైకి మూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్టర్ అని ఉంది కదా, నేను ఈ యాక్టర్కి నేను సూపర్ స్క్రిప్ట్ అని ఇస్తాను,
ఓకేనా. ఇది సెకండ్ పారాగ్రాఫ్ చూడండి, సెకండ్ పారాగ్రాఫ్లో ఇస్తున్నా. సో సూపర్ స్క్రిప్ట్ అని ఇవ్వాలంటే మనకు ట్యాగ్ ఏముంది, ఎస్యూపి. ఓకేనా, సూపర్ స్క్రిప్ట్ అయితే ఎస్యూపి, సబ్స్క్రిప్ట్ అయితే ఎస్యూబి. సో ఇక్కడ నేను సూపర్ స్క్రిప్ట్ ఇవ్వాలి కాబట్టి ఎస్యూపి అని పెడుతున్నా. సో దీన్ని క్లోజ్ చేశా, కంట్రోల్-S, ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ చూడండి సెకండ్ పారాగ్రాఫ్కి కదా మనం ఇచ్చింది, ఇవన్నీ ఒక లెవెల్లో ఉన్నాయి. ఈ యాక్టర్ మాత్రమే కొంచెం పైకి పోయింది, ఎందుకంటే మనం ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ ఇచ్చాం. ఓకేనా, ఇప్పుడు సబ్స్క్రిప్ట్ ఇవ్వాలి. ఈ సబ్స్క్రిప్ట్ ఎక్కడ ఇస్తున్నాను అంటే నేను ఇక్కడ బికేమ్ అని ఉంది చూసారా, ఈ బికేమ్ అనే దానికి నేను సబ్స్క్రిప్ట్ ఇస్తున్నా. సో దీని ముందర సబ్స్క్రిప్ట్ అంటే ఏం పెట్టాలి, ఎస్యూబి అని పెట్టాలి. సో ఎస్యూబి అండ్ బికేమ్ అండ్లో దీన్ని క్లోజ్ చేస్తున్నా. సో కంట్రోల్-S సేవ్ చేశాను, బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేశా. ఇక్కడ చూడండి ఇవన్నీ ఒకటే లెవెల్ ఉన్నాయి, కానీ ఇక్కడ బికేమ్ అనేది మాత్రం కొంచెం కిందకు వచ్చింది. సో కిందకు వచ్చేది మనం ఏమంటాము అంటే సబ్స్క్రిప్ట్ అంటాం. ఓకేనా, సో సబ్స్క్రిప్ట్ కూడా మనము ఇంప్లిమెంట్ చేసేస్తాం. అండ్ లాస్ట్ దేని కోడ్ అంటే ఏం కాదు, సింగిల్ కోట్ ఇస్తుందా డబుల్ కోట్ ఇస్తుందా, నేను ఆ వీడియోలో చెప్పా. HTML సింగిల్ కోట్ సపోర్ట్ చేయదు, డబుల్ కోట్ ఇస్తుంది. అయితే దానికి ట్యాగ్ ఏముంది, Q1 ఉంది. సో ఇక్కడ టర్న్డ్ అని ఉంది కదా, నేను ఈ టర్న్ అనే దానికి డబుల్ కోట్స్ పెట్టాలనుకుంటున్నా. సో దీని ముందర నేను Q అనే ట్యాగ్ ఇస్తున్నా అండ్ దీన్ని ఇలాగా క్లోజ్ చేస్తున్నా. సో కంట్రోల్-S సేవ్ చేశాను, బ్రౌజర్కి వెళ్ళి దీన్ని రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హైలైట్ చేశాను, నాకు డబుల్ కోట్స్ వచ్చాయా, ఒక్క సెకండ్ గైస్ హైలైట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి హైలైట్ చేశా, డబుల్ కోట్స్ వచ్చాయా నాకు. సో ఇలాగ మనము కోడ్స్ అనేవి వాడతాం. సో ఇప్పుడు అర్థమైందా గైస్, ఈ పాయింట్స్ అన్నీ మనం ఇంప్లిమెంట్ చేసాం కదా, 8 పాయింట్స్. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఒకవేళ అన్నీ ఇంప్లిమెంట్ చేసింటే ఓన్గా కరెక్ట్గా చేశారా లేదా అని. సో ఇది గైస్ మన మైనర్ ప్రాజెక్ట్ 2. సో ఇప్పుడు చూడండి మనం ఇంతకుముందు జస్ట్ కొన్ని లైన్స్ రాస్తూ వచ్చాము, బట్ ఓన్లీ ఇలా ఒక బేసిక్ వెబ్ పేజ్ క్రియేట్ చేసాము అంతే. ఇది కూడా ఇంకా కంప్లీట్గా లేదు, ఒక జస్ట్ బేసిక్ వెబ్ పేజ్. ఈ చిన్న బేసిక్ వెబ్ పేజ్కే మనకి ఇన్ని లైన్స్ వచ్చాయి ఇలాగా. ఓకేనా, సో ఇలాగ మెల్లిమెల్లిగా నేర్చుకుందాం గైస్, కాన్సెప్ట్స్ నేర్చుకుందాం, ప్యారల్గా ప్రాజెక్ట్స్ కూడా పెంచుకుంటూ పోదాం. అంటే కాంప్లెక్సిటీ ఇంతకుముందు చాలా బేసిక్ చూపించా, బట్ ఇక్కడ చూడండి 8 పాయింట్స్ మీకు ఇచ్చా. సో మీకు ఇప్పుడు అర్థమవుతుంది కాన్సెప్ట్స్ అన్ని ఎలా వాడాలని. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇంకొంచెం కాంప్లెక్స్గా ఇస్తా. ఇలా స్లోగా నేర్చుకుంటే మీరు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక మంచి వెబ్ పేజ్ క్రియేట్ చేయగలుగుతారు. యా, సో ప్లీజ్ గైస్ మీరైతే ఫస్ట్ సొల్యూషన్ చూడకండి, ఫస్ట్ వీడియోని పాస్ చేసి పాయింట్స్ చదువుతూ మీరు ఓన్గా ఇంప్లిమెంట్ చేయండి. మీరు అంతా చేసినాక చెక్ చేసుకునే దానికోసం ఈ వీడియోని యూస్ చేసుకోండి, లేదంటే మధ్యలో ఎక్కడ స్టక్ అయితే చూడండి, అంతేగాని ఏదో గుడ్డిగా నేను చేసినవన్నీ ఇలానే చేయకండి. ఓకేనా, రైట్.